నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి అవసరం లేదని స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి ఆయా రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్దేశిత వేళల్లో ఎప్పుడైనా చేపట్టవచ్చునని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజర్ జిలాని సమన్ స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 41వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నూతన నిబంధనల ప్రకారం ఇంటింటి ప్రచారాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి సమస్యలున్నా తమకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఇప్పటి వరకు 972 వివిధ ఫిర్యాదులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26వ తేదీన, ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వాకర్స్ క్రీడాకారుల సంఘాలు ఈ నెల 13న ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్ తెలిపారు. పెదపాడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బివి రవిశంకర్, క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, ఇంద్రప్రసాద్లు మాట్లాడుతూ శ్రీకాకుళంలో 21 వాకర్స్ క్లబ్లు ఉన్నాయని, వాటిలో వందలాది మంది వాకర్స్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని ధర్మానకు వివరించారు. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని 200 నుంచి 300 ఎకరాల్లో అతిపెద్ద క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి వాకర్స్కు, క్రీడాకారులకు వ్యాయామానికి జిమ్లు, వాటిలో సామాగ్రి, క్రీడలు, యోగా తదితర ఆరోగ్య అంశాలన్నింటినీ ఒక్క చోట చేర్చే శ్రీకాకుళాన్ని ఆరోగ్య హబ్గా తయారు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మాన వాకర్స్కు తెలిపారు. 13వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ధర్మాన రావాలంటూ ఆహ్వానించారు. కార్యక్రమంలో స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జి లక్ష్మి, గొర్రెల వాసుదేవరావు, సీనియర్ పాత్రికేయులు నలి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. మెట్టకి వలసలో బుధవారం నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, బొడ్డేపల్లి అజంతా కుమారి, అట్టలూరి రవికాంత్, విజయ్, మరటి వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆరంభమయ్యే ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి, కో కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పరిశీలకులు, బీసీ కార్పొరేషన్లు, ఏపీ కార్పొరేషన్ చైర్పర్సన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీల అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కావాలని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కృష్ణదాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎచ్చర్లలోని బాలికల గురుకులలో రోటరీ క్లబ్ శ్రీకాకుళం, యువ టూరిజం క్లబ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్తంగా మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. చిన్నతనం నుండి మానసిక దృఢత్వం నేటి పోటీ ప్రపంచంలో అత్యంత ఆవశ్యకమని వక్తలు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల సమాజంలో కూడా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయురాలు, న్యాయవాది సుధారాణి ఆధ్వర్యంలో ధ్యాన విధానంపై జరిగిన శిక్షణ సైతం విద్యార్థులను ఆకట్టుకుంది. ధ్యానం చేయడం ద్వారా చిన్నారులు మానసికంగా పరిణితి చెందడమే కాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరిగి చదువులలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. జీవనంలో ధ్యానం ఒక భాగంగా మార్చుకుంటే ఒత్తిడిని జయించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నారాయణరావు, గురుకులం ఉపాధ్యాయ బృందం పద్మావతి, భ్రమరాంబ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలోని పాసి గంగుపేట గ్రామంలో పాతపట్నం శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి జననేత
జగనన్న సువర్ణ పాలనలో ప్రజలకు చేకూరిన మేలును సవివరంగా తెలుపుతూ జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రాష్ట్రంలో జగనన్న జనరంజక సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆశీస్సులతో తాను రెండవసారి పాతపట్నం శాసనసభ్యు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా తనను ఎంపీ అభ్యర్థి తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గేదెల వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ లింగాల ఉషారాణి, వైస్ ఎంపీపీ గంగు శోభారాణి, పాసి గంగుపేట వైస్ సర్పంచ్ వారావాడ వెంకట్రావు, ఏనుగుతల సూర్యం తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ టీడీపీ నాయకులు మామిడి గోవిందరావుకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో స్వచ్ఛందంగా ప్రజలు సైతం పాల్గొంటూ అడుగడుగున ఆప్యాయత చూపిస్తున్నారు. ఎంజీఆర్ వెళ్లిన ప్రతి గడపలో మహిళలు హారతులు పట్టి వీర తిలకం దిద్ది తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. హీరమండలం మండలంలోని భగీరథపురం కాలనీ, పిండ్రువాడ తదితర గ్రామాల్లో బుధవారం నాడు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శ్రేణులతో కలిసి మామిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం స్థానికేతర పాలనలో అభివృద్ధి కుంటిపడిందని, స్థానికేతర నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమం, సమన్యాయం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని తెలిపారు. ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థికి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హీరమండలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాల నాగేశ్వరరావు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు, ధనుపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్రావు, అప్పలరెడ్డి, మామిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమానికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు కొర్లకోట గ్రామానికి చెందిన యువత తెలిపారు. ఏపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ దొంపల రామారావు సమన్వయంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో యువత వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వారికి తమ్మినేని సీతారాం పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోనికి ఆహ్వానించారు. స్పీకర్ మాట్లాడుతూ రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని, మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. కల్లేపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కుమారుడు, వైకాపా నేత జయానంద్, సర్పంచ్, వార్డు సభ్యులతో సహా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో 300 కుటుంబాలతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ ఏ కాలనీలోని కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన జయానంద్ అనుచరులకు గొండు శంకర్ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలతో వైసీపీ గంగలో కలుస్తుందని జోస్యం పలికారు. 5 ఏళ్లలో వైకాపా నాయకులు ప్రజాదరణ పొందలేకపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని, దానికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు కార్యవర్గానికి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు అధ్యక్షతన సిఐటియు జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ముందుగా మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ విమల 109వ జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నరసింగరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా హక్కుల రక్షణకు, కార్మిక హక్కుల పరిరక్షణకు విమల రణదివే ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళా హక్కుల పరిరక్షణ, భద్రత, ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లు, వేధింపులు, హింస లాంటి సమస్యలపై పోరాటాలు ఉధృతం చేసి రణదివేకు నిజమైన నివాళులు అర్పిద్దామని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే లేబర్ కోడ్లు అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె నాగమణి, ఎం ఆదినారాయణమూర్తి, ఎన్వి రమణ, ఎం రమణ, ఐ నారాయణరావు, జె గంగరాజు తదితరులు పాల్గొన్నారు. దానంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 100కి 2 రూపాయలు అయినా దాన ధర్మం చేయాలని చెబుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని జామియా మసీదులో పేద ముస్లింలకు డాక్టర్ సోర శ్రీనివాసరావు, షేక్ జాఫర్ల సహకారంతో నిత్యావసర కిట్లు, దుస్తులను మంగళవారం సాయంత్రం పంపిణీ చేశారు. ముందుగా మసీదు ఇమాంలు ప్రార్థనలు చేశారు. అనంతరం సోర శ్రీనివాసరావు, జాఫర్లు మాట్లాడుతూ రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ దాన ధర్మ గుణం, భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని, పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణస్థితి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుందని
జరుగుతుందని, అలాగే ఉపవాస దీక్షలు సహరితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుందని ముస్లిం పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహిబుల్లా ఖాన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థంగా పేదలను ఆదుకోవడం లక్ష్యంగా తన సేవలను విస్తృతం చేస్తున్న ప్రభాస్ సూర్య సేవలు నేటి తరం యువతకు ఆదర్శనీయమని ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జిల్లా మీడియా చైర్మన్ రౌతు సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ మందిరంలో డాడీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలవారీ సరుకుల పంపిణీ కార్యక్రమంలో బొద్దూరు అరుణ్ కుమార్, రౌతు సూర్యనారాయణ పాల్గొని పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సేవే మార్గంగా ఎంచుకొని నిరంతరం పేదల పట్ల సేవలు చేస్తూ ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తున్న ప్రభాస్ సూర్యను మనస్ఫూర్తిగా అభినందించామన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమానికి తమ వంతుగా ఆదుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమ సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న బీజీఆర్ ఫౌండేషన్ అధినేత బరడం చక్రవర్తి, పీపుల్ సేవ్ వెల్ఫేర్ సొసైటీ పిడుగు నరేష్, బి యోగానందం, విజయ్, ఎస్ బ్రహ్మాజీ, ఖ్యాతి ఫౌండేషన్ ఫౌండర్ శ్రావణి, ఎం సునీత, దీపకులకు ప్రభాస్ సూర్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని స్థానిక గ్రాండ్ హోటల్లో తెలుగు రచయిత వేదిక ఆధ్వర్యాన క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ పఠనం నిర్వహించగా మిగతా వారంతా పంచాంగ శ్రవణం ద్వారా వారి వారి రాశి ఫలాలను తెలుసుకున్నారు. అనంతరం ఉత్తరావల్లి ఊసులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవి సమ్మేళనం, పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి, తెరవే గౌరవ సలహాదారు సొరంగి మోహన్ రావు, తెరవే వ్యవస్థాపకులు కోనె శ్రీధర్, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విన్నపం చేసింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 2006లో మొదటిసారిగా గొమలక్ష్మీపురం అటవీ ప్రాంతానికి పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లకిరే అడవి నుంచి ఏనుగుల గుంపు ప్రవేశించగా తదుపరి 2009 సంవత్సరంలో పాలకొండ నియోజకవర్గంలోకి ఏనుగులు ప్రవేశించాయని, ఆనాటి నుండి గత 18 ఏళ్లుగా 2 ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు 2 గుంపులుగా సంచారం చేస్తూ వంశధార, నాగవల్లి నదుల మధ్య పర్యావహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పంటలు, గిరిజన పోడు వ్యవసాయ పంటలను ధ్వంసం చేయడం జరుగుతూనే ఉందని, ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా వాసులు విన్నవించుకుంటున్న పట్టించుకున్న నాదుడే లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆయా సందర్భాల్లో వచ్చిన ప్రజా ఆందోళన సమయాల్లో ఈ ప్రాంతం సురక్షితం కాదు అంటూ ఎలిఫెంట్ జోన్ అంటూ పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు జిల్లా సమితి తరపున విజ్ఞప్తి చేశారు. పాండురంగ వీధిలో వెలిసిన శ్రీ 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 కామాక్షి పీఠంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో రంగుడు ప్రసాద శర్మ పంచాంగ పఠనం చేయగా భక్తులంతా వారి వారి రాశి ఫలాలను తెలుసుకున్నారు. పీఠం ప్రధాన అర్చకులు వేదుల వెంకటరమణ శర్మ, వేదుల వెంకట సూర్యనారాయణ శర్మ, వీధి భక్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వల్లూరి వెంకటరామ సాంబమూర్తి నేతృత్వంలో రంగుడు ప్రసాద శర్మకి ఘనంగా సన్మానం చేశారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి మిన్నగా పాలించారని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని లింగాల వలసలో మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 5 ఏళ్ల మన ప్రభుత్వ కాలం పూర్తి అవుతుందని, వాలంటీర్ అందరూ రిజైన్ చేసి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లను అవమానించారని, అయినా కూడా వాళ్ళంతా సమన్వయంతో పనిచేశారని వారిని అభినందించారు. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేసిన వారందరినీ తిరిగి నియమిస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఇప్పటికే నియమితులు అయిన బూత్ కమిటీల సభ్యులు సమర్థంగా పనిచేయాలన్నారు. ఓటర్ జాబితాను స్పష్టంగా పరిశీలించాలని, బాధ్యతగా జాబితాల పరిశీలన పూర్తి చేయాలన్నారు. అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత నాయకుల దృష్టికి తీసుకువెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం లేకుండా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ అన్నారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి జి సిగడం, పొందూరు, శ్రీకాకుళం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద
పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పర్యటనలో కలెక్టర్ వెంట హెచ్ఎల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీరామ్మూర్తి, ఆయా మండలాల తహసీల్దార్లు, సిబ్బంది, పోలీస్ అధికారులు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులకు వరం చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో క్యాప్స్, చలవ కలద్దాలను బుధవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వరం చారిటబుల్ ట్రస్ట్ పేరిట అందిస్తున్న సేవలను కొనియాడారు. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే వస్తు సామాగ్రి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, ట్రాఫిక్ సిఐ ఎం అవతారం, వరం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు మోస్తారు వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని వెల్లడించింది. నీతి నిజాయితీల కొలమానంగా తీసుకుని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన ఘనత జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణకు దక్కుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి చౌదరి లక్ష్మణరావు, శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి ఇప్పిలి సీతారాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. సంప్రదాయ పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని, రాజకీయాలను వ్యాపారం చేశారని, సీట్లు కోట్లకు అమ్ముకుంటున్నారని పార్టీ అభ్యర్థులు దుయ్యబట్టారు. ప్రజలు ఓటు అమ్ముకోకుండా నీతిగల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తామంతా ఓడినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటామని, పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. తాము ప్రజలకు సేవకులుగానే ఉంటామన్నారు. ప్రజల అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని కోరారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ఓదలు ఒకటి. రుచికి తీగా ఉండే వీటిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. భారత్, పాకిస్తాన్, నేపాల్, జపాన్, చైనా పర్వత ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి. మన దేశంలో ఈ ఓదలను ఎక్కువగా ఉత్తరాఖండ్ లో పండించగా తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. రుచికి తీగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, ఈజీగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కాలేయం, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఓదలు బియ్యం పనిచేస్తాయి. కామెలను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.